వాట్స్ ద థింగ్ ఇస్ ఇండియన్ మెటీరియల్, ఇండియన్ క్లాత్స్ అనమాట. అలాంటివి కూడా ఎలాంటి క్లాత్స్ అంటే ఆర్ స్టార్టింగ్ అ బ్రాండ్. So guys, first thing first, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో ఐ డోంట్ నో. ఇట్స్ బీన్ రియల్లీ లాంగ్ టైం. మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో వచ్చి లాస్ట్ మన పవర్ ఆఫ్ V2 షార్ట్ ఫిలిం, దాని తర్వాత ఏ ఫుల్ వీడియో రాలేం. బట్ వాట్స్ ద థింగ్ ఇస్ వీ హ్యావ్ అన్ హ్యూజ్ అనౌన్స్మెంట్. ఇన్ని రోజులు లైక్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి షార్ట్స్ వస్తున్నాయి. షార్ట్స్ చూస్తుంటే మీకు అర్థమవుద్ది, షార్ట్స్ చూస్తుంటే ఈ టీ షర్ట్ ఏంటో కూడా అర్థమవుద్ది. బట్ ఆల్రెడీ థంబ్నెయిల్ టైటిల్ చూసుండొచ్చు. అండ్ బై వే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, @Ashmit_official. సో వాట్స్ ద అనౌన్స్మెంట్ ఈస్ we are starting a brand. It's been really a long time since 2023 నేను అనుకున్నా నా బ్రాండ్ స్టార్ట్ చేయాలి కానీ. బట్ ఆఫ్టర్ ఆల్ థింగ్స్ అన్ని సెట్ అయ్యాక వీఆర్ స్టార్టింగ్ అ బ్రాండ్ పేరేంటి, వాట్ ఆర్ గోయింగ్ టు బి క్లోత్స్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో గైస్, మన బ్రాండ్ నేమ్ తెలుసుకునే ముందు వాట్స్ ద ఇంట్రో ఆఫ్ అవర్ బ్రాండ్. చెప్పండి, ఇంట్రో నచ్చిందా? సో అవర్ బ్రాండ్ నేమ్ ఇస్ హ్యూబ్రిస్టిక్. చాలా మందికి పలకడానికి రాదు అండ్ ఇట్స్ రియల్లీ అ యూనిక్ నేమ్, బట్ ఇట్స్ నోన్ యాజ్ హ్యూబ్రిస్టిక్ అనమాట. సో అసలు వాట్స్ ద మీనింగ్ ఆఫ్ హ్యూబ్రిస్టిక్, అసలు వై హ్యూబ్రిస్టిక్ అనే పేరు నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే లైక్ హ్యూబ్రిస్టిక్ అంటే ఇట్స్ లైక్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. సో నా బ్రాండ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టీనేజర్స్కి ఎవరైతే నా క్లోత్స్ వేసుకున్నారో, నా బ్రాండ్ నేను డిజైన్ చేసిన క్లోత్స్ వేసుకున్నారో, దే నీడ్ టు బీ కాన్ఫిడెంట్. సో కాన్ఫిడెంట్ ఉండాలనే ఐ స్టార్టెడ్ కాన్ఫిడెన్స్కి లైక్ దే ఆర్ మెనీ సినోనిమ్స్ ఫర్ కాన్ఫిడెన్స్. సో గూగుల్లో సర్చ్ చేసి అన్నింటిలో సర్చ్ చేసేస్తే ఐ గాట్ అ నేమ్ కాల్డ్ హ్యూబ్రిస్టిక్ విచ్ ఇస్ సినోనిమ్ ఫర్ అ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. సో దాని తర్వాత ఐ రియలైజ్ ఎస్ హ్యూబ్రిస్టిక్ ఈజ్ అ నైస్ నేమ్ అని. దెన్ I started to create Hubristic. So now, what is my brand ante? Guys, Hubristic lo mainly will focus on our Indian material, Indian cloths anamata. Alanti kuda elanti cloths ante H&M, Zara వీటిలలో ఏవైతే వాడతారో ఆల్మోస్ట్ అలాంటి క్లాత్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్. అలాంటి ప్రీమియం క్వాలిటీ ఉన్న క్లాత్స్ మనమైతే వాడుతున్నాం అనమాట. సో అవి నేను లైక్ చాలా రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ 9-10 months వరకు రీసెర్చ్ చేసి సెల్లర్స్ ని పట్టుకొని వాళ్ళందరితో కాంటాక్ట్ అయ్యి వి స్టార్టెడ్ దిస్ అనమాట. అండ్ హ్యూబ్రిస్టిక్ వేరే బ్రాండ్స్ నుంచి ఎలా స్పెషల్ అంటే హియర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అవర్ ఇండియన్ మెటీరియల్, వీఆర్ గోయింగ్ టు రీప్రజెంట్ అవర్ ఇండియన్ ట్రెడిషన్స్ కానీ, ఇండియన్ కల్చర్ కానీ, ఇండియన్ ప్రింట్స్ కానీ, ఇవన్నీ వీఆర్ గోయింగ్ టు రీప్రజెంట్. అలా నేను వెస్టర్న్ ప్రింట్స్ ని పక్కన పెడతా అని అయితే లేదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు మిక్స్ వెస్టర్న్ అండ్ ఇండియన్ ప్రింట్స్ టుగెదర్. అండ్ మన లైఫ్ స్టైల్లో ఏవైతే కనిపిస్తాయో, మన లైఫ్ స్టైల్లో వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఎవ్రీ డే, అవన్నిటితో కలిపి లైక్ ఒక్కొక్కటి ఫ్రెండ్స్ అయితే వస్తాయి అనమాట. సో అది హ్యూబ్రిస్టిక్ చేయడానికి హ్యూబ్రిస్టిక్ లో ఉన్న జర్నీ ఇట్స్ నాట్ చాలా చిన్న జర్నీ కాదు, ఇట్స్ లైక్ పెద్ద జర్నీ. నాకున్న ఇప్పుడు కరెంట్లీ నేను ముంబైలో నా సెల్లర్స్ ఉన్నారు, లైక్ ముంబైలో నా కొలాబరేటర్స్ ఉన్నారు హూ ప్రింట్స్ అంటే నేను ఏదైతే క్వాలిటీ చెప్తానో, ఏదైతే డిజైన్, ఏదైతే క్లాత్ చెప్తానో వాళ్ళ క్లాత్ తీసుకొచ్చి దాన్ని డిజైన్ చేసి నా డిజైన్స్ వాళ్ళకి పంపించి వాళ్ళు దాన్ని డిజైన్ చేసి నేను దాన్ని చూసి లైక్ ఒక పెద్ద ప్రాసెస్ అయితే జరిగింది ఇన్ని రోజులు. అండ్ దట్స్ ద రీజన్ నేను యూట్యూబ్ లో వీడియో చేయకపోవడానికి కూడా దట్స్ ద రీజన్. ఐ వాజ్ ఆన్ వర్క్ పర్పస్. అండ్ Hubristic is coming live, is launching today. ఈ వీడియో ఏ టైంకి వస్తుందో ఆ టైంకి లాంచ్ అయిపోద్ది. బట్ హౌ టు ఆర్డర్ ఇట్, అసలు ఎక్కడ ఉంటాయి
అంటే హ్యూబ్రిస్టిక్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను హ్యూబ్రిస్టిక్ అనేది వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసే ఆప్షన్ అయితే ఇంకా రాలే, బికాస్ మేకింగ్ వెబ్సైట్ ఇస్ లాట్ ఆఫ్ టైమ్ అన్నమాట. సో నాకు ఇప్పుడు వాట్ ఈస్ హౌ టు ఆర్డర్ ఇట్ అని అంటే, సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏంటంటే కింద ఒక నా ఇన్స్టాగ్రామ్ ఐడి కాకుండా ఇంకో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చా అనమాట. ఇట్స్ నోన్ యాజ్ @hubristic 2024. సో ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అది మన బిజినెస్ అకౌంట్ అనమాట, హ్యూబ్రిస్టిక్ అకౌంట్. అక్కడ నేను డిజైన్స్ అన్ని పెడతా, ఏమేమి టీషర్ట్స్ ఉన్నాయో అవన్నీ డిజైన్స్ పెడతా. మీకు ఏదైతే నచ్చుతుందో, సో లైక్ మీకు నచ్చింది మీ డిఎంలో ఫస్ట్ మీ నేమ్ చెప్పాలి, సెకండ్ మీ కాంటాక్ట్ నంబర్, మీ ఈమెయిల్ ఐడి, అండ్ నెక్స్ట్ మీ అడ్రస్ చెప్పి దాని తర్వాత మీకు ఎలాంటి ఏ టీషర్ట్ కావాలో, లైక్ దిస్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ది పీకాక్ ప్రింట్, సో ది పీకాక్ ప్రింట్ అని పెట్టి ఏ కలర్ కావాలి, అండ్ ఈ పీకాక్ ప్రింట్ అయితే ఓన్లీ వైట్ కలర్లో ఉంది కాబట్టి పీకాక్ ప్రింట్ వైట్ కలర్ అండ్ మీ సైజ్ పెట్టాలన్నమాట. సో దాని తర్వాత పేమెంట్ ప్రాసెస్ ఇస్ ఫుల్లీ ఆన్లైన్. సో టోటల్ పేమెంట్ మీరు ఆన్లైన్ చేయొచ్చు. ఒక నంబర్ అయితే నేను ఇస్తాను, సో దానికి మీరు చేయొచ్చు అనమాట టోటల్ పేమెంట్, జీపే కానీ ఫోన్పే కానీ. అండ్ నెక్స్ట్ థింగ్, మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది ఫేక్ అయ్యి ఉంటే మీరు డబ్బులు తీసుకొని మాకు పంపించకపోతే, నేను 200% నేను మీకు ప్రామిస్ యూ, ఒకవేళ మీకు మీ ఆర్డర్ రీచ్ అవ్వకపోతే మీరు కట్టిన అమౌంట్ నేను మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తా. సో దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేక్. మీరు ఇన్ని రోజుల నుంచి నన్ను యూట్యూబ్లో ఫాలో అయ్యి వస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేక్. మీరు ఒక్కసారి ఆర్డర్ చేసి చూడండి, దాని తర్వాత ప్రింట్ క్వాలిటీ మీకు వచ్చినాక మీరే షాక్ అయ్యి మీరే సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంటారనమాట. సో లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఆర్ అవర్ డిజైన్. ఫస్ట్ నాకు ఎవరైతే ముంబైలో తెలిసిన వాళ్ళతో అంటే ఎవరైతే ప్రింటర్స్ కొలాబరేటర్స్తో నేను కొలాబరేట్ అయ్యాక నేను ఫస్ట్ చేయించిన డిజైన్ అయితే మన ఫస్ట్ టీషర్ట్ అయితే ది పీకాక్ ప్రింట్ అనమాట. సో నేను ఇప్పుడు వేసుకున్న టీషర్ట్ ఇది ది పీకాక్ ప్రింట్, అండ్ యూ కెన్ సీ ఇక్కడ చిన్న పీకాక్ ది డిజైన్ వచ్చి వెనకాల టోటల్ బ్యాక్ ప్రింట్ పీకాక్ డిజైన్ అయితే వచ్చింది అనమాట. సో ఇది మన ఫస్ట్ పీకాక్ ప్రింట్. దీని ప్రైస్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాం. సో అదన్నమాట ప్రైస్. సో మీరు యూ కెన్ సీ లైక్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయేమో అని కూడా అనిపించచ్చు, బట్ గైస్ ఇదే టీషర్ట్ నేను H&M ఆర్ జారాలో మీరు చూస్తే లిటరలీ 999 ఆర్ 1299 1100 ఆ కాస్ట్లో ఉంటుంది, బట్ నేను 750కే అమ్ముతున్నాను అనమాట. నాకు షిప్పింగ్కి, డిజైన్కి, క్లాత్కి మొత్తం టోటల్గా అరౌండ్ 650 అలా అయింది. సో నేను దాన్ని జస్ట్ ఒక 100 రూపీస్ పెంచి 750కి అమ్ముతున్నా. సో దట్ ఈస్ 750. ది ఫస్ట్ ప్రింట్ ఇస్ పీకాక్ ప్రింట్ అనమాట. సో నెక్స్ట్ ప్రింట్స్వి నేను యాక్చువల్గా మనకి సరిగ్గా టైం లేక షూట్ చేయలేకపోయా కాబట్టి, కానీ మీకు ఫొటోస్ అయితే ఇస్తా. సో నెక్స్ట్ ప్రింట్ వచ్చేసి ది ఫ్లవర్ ప్రింట్ అనమాట. ఇదైతే దిస్ ఇస్ మై ఫేవరెట్ డిజైన్, ద ఫ్లవర్ ప్రింట్. ఇక్కడ చిన్న ఫ్లవర్ వచ్చి బ్యాక్ సైడ్ ద ఫ్లవర్ ప్రింట్ ప్రైస్ కూడా ఇక్కడ ఇచ్చేస్తా. యాక్చువల్లీ నేను ప్రైజెస్ అయితే మర్చిపోయినా అనమాట, సో అందుకే ఇక్కడ ఇచ్చేస్తా. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఇది ఎస్పెషల్గా నేను మన బైక్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం డిజైన్ చేసింది. ఇది ఎన్ఫీల్డ్ ప్రింట్ అన్నమాట. సో మీకు ఇది చాలా కొంచెం తక్కువ కాస్ట్లో వస్తుంది. లైక్ ఎస్పెషల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి బైక్స్ అంటే చాలా ఇష్టం. సో నేను వాళ్ళని మైండ్లో పెట్టుకొని ఒక చిన్న ఎన్ఫీల్డ్ ప్రింట్ అని ఇక్కడ ఒక పాకెట్ రాకుండా మంచి ఒక ప్రింట్ అనేది ఇచ్చి మొత్తం ప్లెయిన్ వైట్ టీ షర్ట్ ఇచ్చి దానిపైన ప్రింట్ ఇచ్చా అనమాట. ఫ్రంట్ ప్రింట్ వస్తుంది, బ్యాక్ ప్రింట్ రాదనమాట. సో అందుకే కొంచెం ప్రైస్ తక్కువ, బట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇది కూడా నాకు ఒక ఫేవరెట్ ప్రింట్. ఎస్పెషల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక తక్కువ అమౌంట్లో అయితే నేను పెట్టాను అనమాట. లైక్ యూ క్యాన్ అఫోర్డ్ ఇట్. సో ఎన్ఫీల్డ్ ప్రింట్. నెక్స్ట్ వన్ ఇస్, సో పికాక్ ప్రింట్ అయిపోయింది, ఫ్లవర్ ప్రింట్ అయిపోయింది, ఎన్ఫీల్డ్ ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఈ మూడు అయితే ప్రింట్స్ వచ్చి తర్వాత కొంతమందికి ప్లేన్ సిస్టమ్ ఉంటాయి. ప్లేన్స్ లైక్ లైక్ దే వాంట్ టు వేర్ ప్లేన్ కలర్స్ అనమాట. సో ఆ ప్లేన్ కలర్స్లో కూడా నేను లైక్ మనకు నార్మల్ ప్లేన్స్ అంటే గుర్తొచ్చేది వైట్, బ్లాక్, రెడ్ అలాంటివి. బట్ నేను కొంచెం ఒక స్టెప్ ఎక్కువ ముందుకు తీసుకొని ఫస్ట్ ప్లెయిన్ టీ షర్ట్ వచ్చేసి అయితే లావెండర్ కలర్ అనమాట. లావెండర్ కలర్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది, ఒక మంచి ఎస్థెటిక్ వైబ్ అయితే ఇస్తుంది అనమాట లావెండర్ కలర్.
సో మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేసేలాగా ఈ లావెండర్ ప్లేన్ అండ్ పర్పుల్ ప్లేన్ అనమాట. లాస్ట్ అయితే డార్క్ గ్రీన్ ప్లేన్ అనమాట, ప్లేన్. సో ఇవి మూడు ది ప్లేన్స్ లో లావెండర్ అండ్ గ్రీన్, డార్క్ గ్రీన్ అండ్ డార్క్ పర్పుల్ అనమాట. అండ్ ప్రింట్స్ లో వచ్చేసి పీకాక్ ప్రింట్, ఫ్లవర్ ప్రింట్ అండ్ ఎన్ఫీల్డ్ ప్రింట్ అనమాట. సో ఇవి దీంట్లో లగ్జరీ థింగ్స్ లో పీకాక్ ప్రింట్, ఫ్లవర్ ప్రింట్ వచ్చి ఆ కాస్ట్ కూడా 750 అలా పెట్టా. అండ్ ఎన్ఫీల్డ్ ప్రింట్ ప్రైస్ ఎంతనో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్లేన్స్ కూడా యూనో లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేసే అంత ప్లేన్స్ లో పెట్టా అనమాట. సో గైస్ అది మన బ్రాండ్ క్యాటలాగ్ అనమాట. ఇది మన ఫస్ట్ డ్రాప్ అనమాట. యూనో లైక్ చాలా వర్క్ చేసి, చాలా హార్డ్ వర్క్ చేసి నేను యూనో హోప్ తోటే నేను లాంచ్ చేస్తున్నా. బికాస్ యూనో ఒక 15 years old టీనేజర్ యూట్యూబ్ స్టార్ట్ చేశాడు, షార్ట్ ఫిలిం చేశాడు, దాని తర్వాత ఇప్పుడు బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నాడు అంటే యూనో ఇట్స్ లైక్ నా సెల్ఫ్ డబ్బా నేను చెప్పుకోవట్లేదు, బట్ ఐ నో ద వర్క్ బిహైండ్. నేను ఏమేం చేశాను, లైక్ దేర్ ఆర్ స్లీప్లెస్ నైట్స్ అన్నీ ఉన్నాయి అనమాట. సో అందుకే ఈ బ్రాండ్ అనేది ఐ డోంట్ నో ఇది సక్సెస్ అవుద్దా, బట్ నేనైతే ఒక్కటి చెప్తా, మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఒక మంచి క్వాలిటీ అయిన టీషర్ట్ ఇస్తా అనమాట. మంచి క్వాలిటీ అయిన బ్రాండెడ్ క్లోత్స్ మీరు చెప్పుకొని తిరుగుతారు, అరే ఇది హ్యూబ్రిస్టిక్ బ్రాండెడ్ క్లోత్స్ అని చెప్పుకున్నంత నేను ఇస్తా అనమాట, ప్రింట్ కానీ డిజైన్ కానీ. ఇప్పుడు మీరు ఈ ప్రింట్ ఇస్తే యూ క్యాన్, ఇది ఆల్రెడీ వాష్ చేసింది, యూజ్ చేసి సెకండ్ టైం వాష్ చేశాక కదా ఇది ఇంకా మీకు వీడియోలో కొత్తనే కనిపిస్తుంది, ప్రింట్ కూడా యూ కెన్ సీ. సో అందుకే ఐఎమ్ టెల్లింగ్, సో మీరు ఒక్క చిన్న ట్రై ఇవ్వండి ఆర్డర్ చేసి. అండ్ టాకింగ్ అబౌట్ ది రిటర్న్ ఆప్షన్స్, రిటర్న్ పాలసీ ఏంటంటే, రిటర్న్ పాలసీ అంటే ఇట్స్ అ స్మాల్ బ్రాండ్ అనమాట. సో మీరు సైజెస్ చూసి, కొంచెం సైజులు కొంచెం చూసి ఆర్డర్ పెట్టుకోండి. లైక్ ఇది నేను చెప్తా, ఇది ఎమ్, ఇట్స్ టోటలీ ఓవర్ సైజ్ టీషర్ట్ అనమాట, ఇది ఎమ్. సో ఇక్కడ వరకు వస్తుంది. సో ఇది టోటల్ ఓవర్ సైజ్. అండ్ ఇది కొంచెం ఈ డిజైన్ అనేది ఒక యూనో ఇట్స్ లైక్ ఒక ఫ్రెంచ్ కట్ డిజైన్ లాంటిది అనమాట ఇది. సో మీకు కానీ ఇంత ఓవర్ సైజ్ దొడ్డు అంటే మీకు చిన్న పెట్టుకోండి, లైక్ ఎస్లో పెట్టుకోండి, అప్పుడు మీకు నార్మల్గా వస్తుంది. మీకు ఓవర్ సైజ్ కావాలంటే ఎంలో పెట్టుకోండి. ఒక్కటే చెప్తా, మీకు టోటల్ ఓవర్ సైజ్ కావాలంటే మీకున్న సైజులో పెట్టుకోండి. నాకు ఇంత ఓవర్ సైజ్ దొడ్డు, కొంచెం చిన్నగా కావాలంటే దానికన్నా ఒక తక్కువ సైజులో పెట్టుకోండి. లైక్ మీరు యాక్చువల్ సైజ్ ఎమ్ ఉంటే ఎస్ పెట్టుకోండి, మీకు తక్కువ కావాలంటే. మీరు ఎమ్ ఉండి మీకు ఇంతే ఓవర్ సైజ్ కావాలంటే ఎంఏ పెట్టుకోండి. అండ్ నేను కూడా మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇవి ఓవర్ సైజ్ టీ షర్ట్స్ ఓవర్ సైజ్గానే ఉండాలన్నమాట. అండ్ దీని జిఎస్ఎం క్వాలిటీ వచ్చేసి 180 to 200 GSM అనమాట. చాలా కాస్ట్లీ GSM, థిక్నెస్ అనేది చాలా కాస్ట్లీ, బట్ నేను మీకు తక్కువ ప్రైస్ అమ్ముతున్నా. లైక్ మనం ఇఫ్ యూ టాక్ అబౌట్ టోన్స్ అండ్ ఎపిక్ గురించి మాట్లాడుకుంటే, టోన్స్లో GSM 200-240 ఉన్న GSM మీకు హిల్ సెల్ 999, 899 అమ్ముతారు అనమాట. ఎపిక్లో అయితే 999. బట్ మన దాంట్లో 180 to 200 GSM వీఆర్ సెల్లింగ్ ఇట్ అరౌండ్ 750-550 ఇలాంటి ప్రైస్లో నేను సెల్ చేస్తున్నా. అంటే గైస్ నాకు వచ్చే ప్రాఫిట్ ఏముండదు, జస్ట్ ఐ గెస్ 50 rupees or 100 rupees అంతే నాకు ప్రాఫిట్ వస్తుంది. బట్ I want you guys to wear my clothes and be confident, look confident. ఇప్పుడు త్వరలో ఒక 1 weekలో కాలేజెస్ స్టార్ట్ అవుతాయి, అప్పుడు మీరు ఎలాంటి క్లోత్స్ వేసుకోవాలంటే వేర్ దిస్ ఓవర్ సైజ్ టీ షర్ట్స్, వేర్ మై ఓవర్ సైజ్ టీ షర్ట్స్, అప్పుడు మీకు కాన్ఫిడెంట్ లుక్ వస్తుంది, మీరు హ్యూబ్రిస్టిక్గా ఉంటారు అనమాట. సో యాడ్ హ్యూబ్రిస్టిక్ టు యువర్ వార్డ్రోబ్ అండ్ లుక్ కాన్ఫిడెంట్. సో అదనమాట ఇవాళ వీడియో. ఐ డోంట్ నో హ్యూబ్రిస్టిక్కి రీచ్ వస్తుందో రాదో, బట్ రీచ్ వచ్చేంత వరకు ఫస్ట్ డ్రాప్, సెకండ్ డ్రాప్ అన్నీ వస్తాయి. సో డ్రాప్ అయితే లైవ్ అయిపోయింది ఇప్పటికీ. మీరు వెళ్ళి నా హ్యూబ్రిస్టిక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని వెళ్ళి ఫాలో చేయండి, అక్కడ డ్రాప్ ఉంటుంది. మీకు ఏమేమి కావాలో లైక్ యూ కెన్ మెసేజ్ మీ, డిఎం చేయండి. ఆ హ్యూబ్రిస్టిక్ అకౌంట్కి డిఎం చేస్తే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. అండ్ 1 weekలో మీ ఆర్డర్ మీ దగ్గరకు వచ్చేస్తుంది. స్లైట్ డిలే ఉంటే ఒక 10 days, బట్ 1 weekలో పక్కా వచ్చేస్తుంది. బికాస్ వీఆర్ printing these orders, we are designing these orders in Mumbai.
ముంబైలో మనం డిజైన్ చేస్తున్నాం అనమాట. నా టీం, నా కొలాబరేటర్స్ అక్కడ ఉన్నారు. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు కొంచెం టైం పడుతుంది. సో జస్ట్ వెయిట్, పేషెన్స్. బట్ పక్కా నేను చెప్తున్నా, మీ ఆర్డర్ అయితే పక్కా వస్తుంది. రిటర్న్ పాలసీ గురించి అంటే మా సైడ్ నుంచి లైక్ మీకు ఏమైనా ప్రింట్ కరెక్ట్ లేకపోయినా, డిజైన్ కరెక్ట్ లేకపోయినా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. నేను మీకు ఇచ్చిన లైక్ మీకు ఒక లొకేషన్ పంపిస్తే దానికి మీరు మీ టీషర్ట్ని పోస్ట్ లైక్ డెలివరీ చేసేసాను అనుకో, మేము మళ్ళీ మీకు అమౌంట్ రిటర్న్ బ్యాక్ ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ ప్రింట్ కావాలంటే నెక్స్ట్ ప్రింట్ డిజైన్ చేసి మీకు ఇస్తాం అనమాట. సైజ్ ఒక్కటి కొంచెం చూసుకోండి, అదొక్కటే నేను చెప్తున్నాను అనమాట. అండ్ యూనో నేను నా బ్రాండ్ స్టార్ట్ చేస్తాను అనుకోలే. లైక్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, యూట్యూబ్ స్టార్ట్ చేసా. సూపర్ హీరో షార్ట్ ఫిలిం తీస్తా అనుకోలే, 2 సూపర్ హీరో షార్ట్ ఫిలింలు తీస్తా. థర్డ్ ఇప్పుడు బ్రాండ్. ఈ బ్రాండ్ ఐ డోంట్ నో సక్సెస్ అవుద్దో లేదో, బట్ ఎన్ని రోజులు అంటే అన్ని రోజుల వరకు ఐ విల్ వర్క్ ఆన్ దిస్. అండ్ పక్కా మీకు మంచి క్లోత్స్ ఇస్తానైతే నమ్మకం ఉంది. Hubristic 2024, buy your clothes, add Hubristic to your wardrobe and start looking కాన్ఫిడెంట్ అనమాట. సో అదే నేను చెప్పడానికి వచ్చా. ఇప్పటివరకు నన్ను యూట్యూబ్లో మీరు చాలా సపోర్ట్ చేశారు. ఇకపై ఈ చిన్న స్టార్టప్, ఈ చిన్న బిజినెస్, ఈ చిన్న గోల్లో కూడా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కమెంట్ అండ్ హ్యూబ్రిస్టిక్ని అయితే ఫాలో చేయండి. ఇంకా మంచి డ్రాప్స్ అయితే వస్తాయి, మంచి క్లోతింగ్ ఐటమ్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ మనం మాన్సూన్లో అయితే మీకు జాకెట్స్ కూడా నేను లాంచ్ చేస్తున్నా. నాకు ఇప్పుడు సపోర్ట్ వచ్చింది అనుకోండి, మాన్సూన్లో మీకు జాకెట్స్, వేర్సిటీ జాకెట్స్ తక్కువ ప్రైస్లో అందించడానికి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. సో ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఐడియా ప్రొడక్షన్. 700 సబ్స్క్రైబర్స్ కొట్టేద్దాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.